కమ్యూనిస్టు దిగ్గజ నాయకుడు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. వయోభారానికి తోడు శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కమ్యూనిస్టు దిగ్గజ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగారు. 3 సార్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేతగా రికార్డు సాధించారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు కాగా గోల్కొండ కవుల సంచికను స్థాపించిన సురవరం ప్రతాపరెడ్డి ఆయన పెదనాన్న. హైదరాబాద్ మణికొండలో నివసిస్తున్న సుధాకర్ రెడ్డి భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. సుధాకర్ రెడ్డి సొంతూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. అమ్మమ్మగారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు. చదువు కోసం కర్నూలు వెళ్లారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదిగారు. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962లో వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూలులో BA చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 67లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. తర్వాత హైదరాబాద్ న్యాయ కళాశాలలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలను స్వీకరించారు. 1970లో సుధాకర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇక 74 నుంచి 1984 వరకు సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 88లో నల్గొండ ఎంపీగా విజయం సాధించి లోక్సభకు ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక భూమిక పోషించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచే రెండోసారి విజయం సాధించారు. 2012లో పాట్నాలో జరిగిన మహాసభల్లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన సిపిఐ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జూలై 24న స్వయంగా తప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ పార్టీ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణలోని వెనకబాటుతనాన్ని రూపుమాపవచ్చని భావించింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి సిపిఐ వైఖరిని మార్చుకుంది. పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవడంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని, వామపక్ష ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. సురవరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. ప్రజా నేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో విశేషంగా పనిచేశారంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
కాగా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన కమ్యూనిస్టు యోధుడు మరణానంతరం కూడా తన భౌతిక కాయం ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. మరణానంతరం నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఇవ్వాలని కోరుకున్న ఆయన తన భౌతిక కాయం గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తమ అభిమాన నాయకుణ్ణి కడసారి చూసి లాల్ సలాం వీరుడా అంటూ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.